ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంకి వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి మాల సోదరులకు నా కుటుంబ సభ్యులందరికీ జైభీములు. మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏదైతుందో ఇన్ని సంవత్సరాల నుంచి ఒక స్తబంగా ఉన్నటువంటిది ఇవాళ ప్రభుత్వాలు ఒక బీజేపీ ప్రభుత్వంతో మిలాఖతైపోయి ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఏ వర్గమైతే మనం అనుకుంటున్నామో ఇవాళ వాళ్ళు బహిరంగంగా వచ్చి ఎలక్షన్లో సపోర్ట్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు మీరు గెలిచిన తర్వాత ఈ రాజ్యాంగానికి తూట్లుపరిచేటటువంటి సిస్టమ్ ఏదైతుందో రాజ్యాంగాన్ని రద్దుపరిచే విధంగా మీరొక మీరొక దీన్ని తప్పుదావ పట్టించి ఏది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ద్వారా ఈ వర్గీకరణ అంశాన్ని మీరు బయటకు తీసుకురావాలి. ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక ఒప్పందకరంగా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం. నిన్నగాక మొన్న మనకు వచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఒక 7 జడ్జీలతోని వచ్చినటువంటిది కేవలం ఒక 6 మాత్రమే దీన్ని ఏకవచనంగా అంటే వాళ్ళ సూత్రాభిప్రాయంగా అంగీకరించడం జరిగింది. మరి దీనికి ఒకవేళ మనము ఈ వర్గీకరణ అంశము ఏబిసిడి ఈ గ్రూపులు ఇట్లయితే మన మాల జాతికి ఎలాంటి అన్యాయం జరుగుతుందో దయచేసి మాల మిత్రులు మాల కుటుంబ సభ్యులు ఈ ఉద్యోగస్తులు కూడా దీన్ని గమనించాలి. తిని కార్లలో తిరుక్కుంటూ ఏసీలలో పడుకుంటేనే కాదు మన మాల జాతి రేపు కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి మీకందరికీ ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మీకు నా జైభీములు తెలుపుకుంటూ ముఖ్యంగా మరి ఆనాడు కార్యక్రమం ఏదైతుందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అందరూ కూడా మాల సోదరులు కూడా సహకరించాలి. దీనికి నిరసనగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ల ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత 8, 9, 10 7, 8, 9 ఈ 3 రోజులు 10 తారీఖు 4 రోజుల కార్యక్రమంలో జంతర్ మంతర్ వద్ద ఈ వర్గీకరణ అంశం మీదనే ప్రధానంగా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి దీని అందరికీ మనకు సంబంధం లేదని అనుకుంటే రేపు రాబోయే తరాలకు మన పిల్లలకు కూడా మనం ఒక విషగూలికలు ఇచ్చినటువంటి వాళ్ళమైతే దయచేసి మీరు అందరూ గ్రహించాలి. మరి చెలో ఢిల్లీ కార్యక్రమానికి మీ వంతుగా ఆయా గ్రామాల నుండి ఎంతమంది వస్తారు దాని ప్రకారంగా మరి ఎందుకంటే మనకు ఒక ట్రైన్ సౌకర్యం ఉంటుంది. ఒకవేళ ఆర్థికంగా ఎవరన్నా మనకు సహాయం చేసేటటువంటి ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళను ఆర్జించండి. మన జాతి కోసం మనము ఉద్యోగస్తులు కూడా మీరు సహాయం చేయండి వారికి. ఎందుకంటే ఇప్పుడు మనకు అందిన సమాచారం ఏంటంటే జనరల్ బోగిలో మాత్రం టికెట్స్ లేవు. దయచేసి మనకు వరంగల్ లేకుంటే పెద్దపల్లి లేకుంటే మంచిర్యాల నుండి ట్రైన్ బయలుదేరుతుంది కాబట్టి మనం ఒక 2 రోజుల ముందే మనం రిజర్వేషన్ చేసుకోవాలి. ఇప్పటికీ ఒక ఏసీ కోచ్ల దాదాపు ఒక వ్యక్తికి ఒక 3000 రూపీస్ అవుతుంది. మరి అక్కడికి ఢిల్లీ పోయిన తర్వాత మనం రావడానికంటే తక్కువనే ఛార్జ్ అవుతుంది. కాబట్టి దయచేసి దీనికి అందరూ సహకరించి చెలో ఢిల్లీ కార్యక్రమం మనం విజయవంతం చేసినట్టయితే వేలాది మందిగా మాలలు తరలినట్టయితే మన జిల్లా నుంచి కూడా వందలాది మంది మనం తరలినట్టయితే అక్కడ ఒక మంచి స్పందన ఉంటుంది. గవర్నమెంట్ కూడా మనం మెడలు విరిచినట్టు అవుతాం కాబట్టి దీన్ని వెనుకకు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఒక అస్పృశ్యులు రాసించినటువంటి రాజ్యాంగాన్ని దీని ద్వారా మీరు పరిపాలన చేయొద్దనే ఉద్దేశంగా బీజేపీ ఇంటర్నల్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక కబంధ హస్తాల్లో ఉన్నటువంటి బీజేపీ పరిపాలన అనేది రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. ఇది మన ప్రతి మాల సోదరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి దీనికి సహకరించండి. మన మాల సోదరులు దయచేసి దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. జై మాల మహానాడు, జై మాల, జై మాల. సుప్రీంకోర్టు ఏదైతే 1వ తారీఖు 8వ నెల 2024 నాడు ఇచ్చినటువంటి తీర్పును మేము మాలలము దాన్ని ఏకీభవించడం లేదు. అది పూర్తిగా చట్టానికి విరుద్ధంగా ఇచ్చినటువంటి తీర్పు. అది ఏదైతే వర్గీకరణకు మేము ఏదైతే ఇచ్చిరో ఆ తీర్పును మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాలలు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలా దాని మీదనే మేము మళ్ళీ న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇలా ఏదైతే నరేంద్ర మోడీ గారి డైరెక్షన్లో 341 ఆర్టికల్ 342 ఆర్టికల్ ఇలా దాన్ని ఉల్లంఘించి ఇలా సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని వెంటనే వెనుకకు తీసుకొని మరో కమిటీ 11 మెంబర్స్ 9 మెంబర్స్ కమిటీ వేసి మళ్ళీ దాన్ని పునర్పరిశీలన చేయాలని చెప్పి మేము మాలవాడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇలా వర్గీకరణ అంశం ఉన్నదో దాన్ని ఇలా వాస్తవానికి ఎక్కడ చేస్తావు 59 కులాలకు వర్గీకరణ. ఇలా ఎస్టీలు అనేటోళ్ళు 59 కులాలు, ఇలా 59 మాల ఉపకులాలు, మాదిగా ఉపకులాలకు, రెల్లి ఉపకులాలకు ఈ వర్గాలకు 15% ఉన్నటువంటి రిజర్వేషన్ ఏ రకంగా నువ్వు పంచి ఎట్లా చేస్తావో ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పినవు. దాన్ని ఇలా ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మరొకసారి పునర్పరిశీలన చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కానీ ఇలా పార్లమెంటుకు ఇలా పరిధులు ఉంటాయి. దాన్ని ఏది 341 ఏదైతే ఆర్టికల్ ఉన్నదో దాన్ని పరిశీలన చేయాలంటే రాష్ట్రపతి గారు కానీ
ఇలా పార్లమెంటు కానీ అధికారం ఉంటుంది. దాన్ని ఒకసారి సమీక్ష, దాన్ని ఒక ఆర్టికల్ ఒకసారి సమీక్ష చేయాలంటే ఇలా వీటికి అధికారం ఉంటుంది, కానీ సుప్రీంకోర్టు అధికారం ఉండదని చెప్పి మేము మాలమాన నుంచి కోరడం జరుగుతూ ఉన్నది. దీని మీద మరొకసారి పరిశీలన చేసి దీన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని చెప్పి మేము మాలమాన నుంచి డిమాండ్ చేస్తాము. జై మాలా, జై జై మాలా.